హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బడ్జెట్ సమావేశాలు అన్నటువంటివి మొదలయ్యాయి. ఈ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఈమె ఉభయ సభల్ని ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది, అంటే ప్రసంగించటం జరిగింది. ఇందులో భారతదేశం అన్నటువంటిది 4 స్తంభాల మీద ఆధారపడింది. ఎవరా 4 స్తంభాలు అంటే జ్ఞాన్ అన్నటువంటిది, గరీబ్, యువ, అన్నదాత, అలాగే నారీ శక్తి, ఉమెన్. ఇలా ఈ 4 స్తంభాల మీద మన భారతదేశం అన్నటువంటిది ఆధారపడి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఇవాళ మనం చూస్తే బడ్జెట్ అన్నటువంటిది ఇంటరిమ్ బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది 2024-25కి సంబంధించి. అంటే ఏంటి, కేవలం ఇది ఎలక్షన్స్ వరకే అన్నమాట. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వే అన్నటువంటిది ఇవ్వలేదు. మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోయే ముందు, అంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టబోయే ముందు మనకి ఎకనామిక్ సర్వే అన్నటువంటిది వస్తుంది. మరి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే 47.66 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఏ ఏ రంగాలకి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు, రైల్వే కేటాయింపులు ఎంత ఉన్నాయి, కీలక అంశాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లఖ్పతి దీదీ అన్నటువంటి పథకం కావచ్చు, అలాగే లక్షదీప్ టూరిజం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ పథకంలోకి ఆశా వర్కర్లని, అంగన్వాడీల్ని చేర్చడం కావచ్చు. ఇలా బడ్జెట్ కి సంబంధించి వివిధ అంశాలతో కాంప్రహెన్సివ్ గా ఒక వీడియోని అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ చూడండి, ఉత్తరప్రదేశ్లో జ్ఞానవాపి మసీద్ కేసుకి సంబంధించి ఆ ప్రార్థనా మందిరంలో సీల్ వేసి ఉంది ఒక గర్భగృహం అన్నటువంటిది. ఆ సీల్ వేసి ఉన్నటువంటి భూగర్భ గృహంలో హిందూ దేవతల విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాలకి పూజలు చేసుకునేందుకు స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు అన్నటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. మనం చూస్తే 1993వ సంవత్సరంలో అధికారులు ఈ భూగర్భ గ్రహాన్ని మూసివేసే వరకు కూడా అక్కడ సోమనాథ్ వ్యాస్ అనేటటువంటి పూజారి పూజలు చేసేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ బాబ్రీ మసీద్ వివాదంతో అక్కడ పూజల్ని నిలిపివేయటం జరిగింది. ఆ భూగర్భ గృహం మసీదులో భాగమే, అక్కడ పూజలకి అనుమతి ఇవ్వద్దు అన్నట్టుగా ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ భూగర్భ గృహంలో పూజలకి అనుమతించింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి జిల్లా కోర్టు అన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్, ఆయన పదవికి రాజీనామా చేయటం, తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఈ నేపథ్యంలో జార్ఖండ్ కి కొత్త ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ఈయన బాధ్యతల్ని చేపట్టబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మయన్మార్తో మన భారతదేశం చాలా సరిహద్దుని పంచుకుంటోంది. మనం చూస్తే మయన్మార్తో ఇటు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ బార్డర్ని పంచుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏమవుతోంది, ఇటు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగా, కుకీ, మిజో తెగల యొక్క ప్రజలు ఇటు మయన్మార్లో కూడా ఉన్నారు. మనకి ఇప్పటి వరకు ఇటు మన భారతదేశం అలాగే ఇటు మయన్మార్ అనుకుంటే 2 దేశాలకి సంబంధించి అప్ టు 16 కిలోమీటర్స్ వరకు, ఇటు 16 కిలోమీటర్లు, ఇటు 16 కిలోమీటర్ల వరకు ఫ్రీగా రాకపోకలు నిర్వహించడానికి వీలనేది ఉండేది. కానీ అలా లేకుండా ఇప్పుడు మయన్మార్ బార్డర్ని కంచెతోటి కప్పివేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇండియా మయన్మార్ బార్డర్లో ఇక మీదటి నుంచి కంచె అన్నటువంటిది ఉంటుంది. ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళాలి అన్నా, అటువైపు వాళ్ళు ఇటు రావాలి అన్నా కూడా పాస్పోర్ట్ అన్నటువంటిది తప్పనిసరి అవ్వబోతోంది. మన దేశ భద్రత విషయంలో ఈ నిర్ణయాన్ని హోం మంత్రిత్వ శాఖ తీసుకోవటం జరిగింది. ఎందుకని అంటే మయన్మార్ నుంచి ఇటువైపుకి డ్రగ్స్ రావటం కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగటం కానివ్వండి, ఇలాంటి చాలా విషయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, సో ఇలా చాలా కన్సర్న్స్ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, న్యూరాలింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలన్ మస్క్కి సంబంధించిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని 2016లో ప్రారంభించటం జరిగింది. అయితే 2017లో కృత్రిమ మేధ అన్నటువంటిది మానవుల యొక్క మేధస్సుని భవిష్యత్తులో మించిపోతుంది, అది మనుషుల మీదే ఆధిపత్యం చెలాయిస్తుంది అన్నట్టుగా ఎలన్ మస్క్ చెప్తూ ఉంటారు. దాన్ని ఎదుర్కోవటానికే న్యూరాలింక్ ప్రాజెక్ట్ నేను ప్రారంభించాను అన్నట్టుగా కూడా అతను చెప్తారు. అయితే ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి.
ఇవి మన శరీరంలో ఉండే నాడులు, కండరాలు, ఇతర అవయవాలు వీటన్నింటికి సంకేతాల్ని పంపిస్తూ ఉంటాయి. అంటే ఒక చిప్లో ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాల్ని అర్థం చేసుకుని మోటార్ కంట్రోల్స్ రూపంలో అనువదిస్తాయి. దాంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్తో పాటు మన బాడీలో ఉండే కండరాలు, నాడులు, అలాగే శరీర అవయవాలు వీటి యొక్క కదలికలన్నింటినీ కూడా ఒక్క చిప్తో నియంత్రించవచ్చు. ముఖ్యంగా పక్షవాతం బారిన పడినటువంటి వాళ్ళు, అంటే పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళైతే తమ మెదడు ద్వారానే సంకేతాల్ని పంపించవచ్చు. ఆ సంకేతాల్ని ఇటు కంప్యూటర్ లేదా మొబైల్లో న్యూరాలింక్ యాప్ అన్నటువంటి తీసుకుని వాటిని లెటర్స్ రూపంలో, అక్షరాల రూపంలో మారుస్తుంది. అయితే మెదడులో న్యూరాన్ల మధ్య ఏవైతే సంకేతాలు అనేటటువంటివి ప్రసారం అవుతాయో వాటిని గుర్తించి ఎలక్ట్రోడ్స్ ఇక్కడ అమర్చినటువంటి చిప్కి పంపిస్తాయి. ఆ చిప్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అవి న్యూరాన్ల చర్యల్ని పరిశీలిస్తాయి. ఒక వ్యక్తిలో అలా 10 వరకు చిప్లను ప్రవేశపెట్టచ్చు. అయితే ఈ చిప్ని అమర్చిన తర్వాత మెదడు నుంచి విద్యుత్ సంకేతాల్ని అందుకోవటం, పంపించటం, ప్రేరేపించటం ఇలాంటివన్నీ చేస్తాయి. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అని చూస్తే, మన మెదడు శరీరంలో చాలా అవయవాలకి నాడీ కణాల ద్వారా సంకేతాల్ని పంపిస్తుంటుంది, అలాగే సంకేతాల్ని అందుకుంటూ ఉంటుంది. అవి పరస్పరం అనుసంధానమే ఒక నెట్వర్క్ లాగా ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ పేరు కూడా న్యూరాల్ లింక్ నెట్వర్క్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకు దగ్గర న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేసి ఉంటాయి. అవేంటి అంటే రసాయన సంకేతాలతో కమ్యూనికేషన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అంటే మెదడులోనే మనకు ఒక విద్యుత్ క్షేత్రం అనేటటువంటిది ఏర్పడుతుంది. మెదడులో చాలా న్యూరాన్లకి దగ్గరగా ఎలక్ట్రోడ్స్ ఉంచటం వల్ల వాటిలో విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయటం అన్నటువంటిది ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మెదడులోని ఆలోచనా శక్తి సహాయంతో యంత్రాలకి అనుసంధానం చేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు కూడా. దాన్నే ఇక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు. ఇక్కడేంటి, ఒక చిప్ని అమర్చాలి అంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అయితే సర్జరీతో మెదడులో ఒక చిన్న రంధ్రాన్ని చేసి అందులో 8 mm వ్యాసం ఉండేటటువంటి N1 అనేటటువంటి చిప్ని అమరుస్తారు. చిన్న వైర్లన్నీ నేరుగా మెదడులోకి ప్రవేశపెడతారు. ఆ చిప్ని ఖచ్చితంగా అమర్చేందుకు న్యూరాలింక్ ఒక రోబోని కూడా తయారు చేసింది. దాని సహాయంతోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుందన్నమాట. అయితే ఈ చిప్లో బ్యాటరీ ఏమో వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. అయితే దీని ద్వారా మన యొక్క సంకేతాల్ని మనం పంపించటానికి వీలవుతుంది. అలా ఇప్పుడు ఏంటి అంటే మానవుల మీద ప్రయోగం చేస్తూ ఉన్నాము అన్నట్టుగా న్యూరాలింక్ అన్నటువంటిది ప్రకటించింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి 16th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అమల్లో ఉన్నాయి. అయితే ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగాను, అలాగే కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగ కార్యదర్శిగా పనిచేసినటువంటి అజయ్ నారాయణ్ ఝా ఈయన, అలాగే అదే విభాగంలో పనిచేసినటువంటి ఏనీ జార్జ్ మాథ్యూ అన్నటువంటి ఈమె, అలాగే అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి నిరంజన్ రాజాధ్యక్ష, అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి సౌమ్యకాంతి ఘోష్, వీళ్ళని కేంద్ర ఆర్థిక శాఖ 16వ ఆర్థిక సంఘానికి పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాల పరిమితికి ఈ సంఘం ఇచ్చినటువంటి నివేదిక అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం 2025 అక్టోబర్ 31 వరకు గడువుని ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఎన్ఎస్ సంధాయక్ ని కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ అన్నటువంటిది నిర్మించింది. అయితే దీనిని 2021 డిసెంబర్లోనే జలప్రవేశం చేయించి పనులన్నీ పూర్తి చేశారు. అయితే ఈ నౌక 3,800 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 110 మీటర్ల పొడవు ఉంటుంది. దీని మీద హెలీప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు ఇలాంటి వాటన్నింటినీ కూడా అమర్చారు. ఇది నౌకాదళానికి సంబంధించి హైడ్రోగ్రాఫిక్ సర్వేని జరిపేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దీనిని నిర్మించటం జరిగింది. నెక్స్ట్ చూడండి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో హిందూ ఆలయాన్ని నిర్మించటం జరిగింది. ఈ నెల 14వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే యుఏఈలో స్వామినారాయణ్ సంస్థ అన్నటువంటిది ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. మొత్తం 27 ఎకరాల్లో ఈ హిందూ ఆలయాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి 2019లో ఏప్రిల్ 20వ తేదీనే శంకుస్థాపన జరిగింది. దాదాపు 2000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 పాలరాతి స్తంభాల్ని కళాత్మకంగా సిద్ధం చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు.
400 మంది స్థానిక భారతీయ కళాకారులతో అక్కడ ఒక సాంస్కృతిక ప్రదర్శనని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి, మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒడిషా టాబ్ల్యూ అన్నటువంటిది రీసెంట్గా జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో ఫస్ట్ అవార్డుని గెలుచుకుంది. మనం చూస్తే ఇందులో 2 కేటగిరీస్లో అవార్డు ఇస్తారు. ఒకటి ప్రజా ఎంపిక, రెండవది న్యాయ నిర్ణేతల ఎంపిక. అయితే ప్రజా ఎంపికలోకి వచ్చేసరికి గుజరాత్కి సంబంధించిన శకటానికేమో మొదటి అవార్డు వచ్చింది. అలాగే న్యాయ నిర్ణేతల ఎంపికకు వచ్చేసరికి ఒడిషాకి సంబంధించినటువంటి శకటం లేదా టాబ్ల్యూకి మొదటి స్థానం వచ్చింది. నెక్స్ట్ చూడండి, 2023 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంకు మొత్తం 180 దేశాలకి గాను 93వ ర్యాంకు. అయితే దీన్ని ఇచ్చేది ఎవరు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది. అయితే మన ఓవరాల్ స్కోర్ ఎంత? 39. ఇందులో ఏంటి అంటే 0 నుంచి 100 వరకు పాయింట్స్ని ఇస్తారు, స్కోర్ని ఇస్తారు. 0 అంటే అత్యంత అవినీతిమయమైనటువంటి దేశం అనేసి, 100 అంటే అవినీతి రహిత దేశం అనేసి అర్థం. అయితే ఇందులో 90 స్కోర్తో డెన్మార్క్ ఏమో మొదటి స్థానంలో ఉంటే ఫిన్లాండ్ 2వ స్థానం, అలాగే న్యూజిలాండ్ 3వ స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో సోమాలియా అన్నటువంటిది ఉంది. సోమాలియా దేశం చివరి స్థానంలో ఉంది. అంటే అత్యంత అవినీతిమయమైనటువంటి దేశం అనేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 17వ తేదీన ఇన్సాట్ 3DS అనేటటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించబోతోంది. ఏంటి ఇన్సాట్ 3DS అన్నటువంటిది? ఇది అర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అన్నమాట. ఈ ఉపగ్రహంలో చాలా వరకు ఛానల్ ఇమేజర్స్, సౌండర్స్, అలాగే మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి వాతావరణ అంచనాలు చేయటం, విపత్తుల హెచ్చరికల్ని చేయటం, అలాగే వాతావరణ పరిశీలన, భూమి సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ వీటన్నింటి కోసము కూడా ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, తూర్పు నౌకాదళానికి చెందినటువంటి విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో ఇటీవల ఏ యుద్ధ నౌక సేవల్ని పునః ప్రారంభించారు అంటే INS తర్ముగ్లీ, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అంటాము. ఈ నౌకని మొదటగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ సంస్థ నిర్మించటం జరిగింది. కొన్నేళ్ల పాటు దేశ రక్షణకి ఇది సేవలందించిన తర్వాత 2006లో మన భారత ప్రభుత్వం మాల్దీవ్స్ జాతీయ రక్షణ దళానికి దీన్ని కానుగ్గా ఇచ్చింది. కానీ మళ్ళీ మాల్దీవ్స్ అది మనకి వెనక్కి తిరిగి ఇచ్చింది. దాంతో మళ్ళీ మన భారత నౌకాదళంలో సేవలందించేలాగా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL బ్రాండ్ విలువ ఇటీవల ఎన్ని బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాని దక్కించుకుంది అంటే చూడండి, 10 బిలియన్ డాలర్లు. 10 బిలియన్ డాలర్లు దాటితే దాన్ని డెకాకార్న్ అనేసి పిలుస్తాము. అదే 1 బిలియన్ డాలర్లు దాటితే దాన్ని యూనికార్న్ అనేసి పిలుస్తాం. ఈ బ్రాండ్ ఫినాన్స్ గణాంకాల ప్రకారం IPL బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా ఉంది. నెక్స్ట్ చూడండి, మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 13న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే మోహన్ యాదవ్. ఏ రాష్ట్రానికి? మధ్యప్రదేశ్కి. నెక్స్ట్ చూడండి, ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2023 విజేత ఎవరు అంటే డేనియల్ బెరెన్బోయిమ్. ఇతను అర్జెంటీనాకి సంబంధించిన వ్యక్తి. అలాగే అలీ అబు అవ్వాద్ పాలస్తీనాకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకి శాంతియుతమైనటువంటి పరిష్కారం కనుక్కోవటంలో చేస్తున్నటువంటి కృషికి గుర్తింపుగా వీళ్ళిద్దరికీ కలిపి సంయుక్తంగా ఈ అవార్డుని అందించటం జరిగింది. ఇందులో డేనియల్ బరెన్బోయమేమో ప్రముఖ పియానో సంగీత కళాకారుడు, అలీ అబు అవ్వాదేమో ప్రముఖ ఉద్యమకారుడు. నెక్స్ట్ చూడండి, 14 నెలల కనిష్టానికి కీలక మౌలిక రంగాల వృద్ధి అన్నటువంటిది చేరింది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా IIP అనేసి పిలుస్తూ ఉంటాం. ఇందులో మౌలిక రంగాలు అనేసి 8 రంగాలు ఉంటాయి. ఈ 8 రంగాలే ఈ మౌలిక రంగాల అంటే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో దాదాపు 40% వాటాని కలిగి ఉంటాయి. మరి ఏమిటి ఆ 8 కీలక రంగాలు అంటే చూడండి, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు వీటన్నింటినీ కలిపి కీలక మౌలిక రంగాలు అనేసి పిలుస్తాం. వీటి యొక్క వృద్ధి 14 నెలల కనిష్టమైనటువంటి 3.8% ఇప్పుడు తగ్గిపోయింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇక మీదట ఈ అవార్డులని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనేటటువంటి పేరుతో ఇస్తారు. వీటిని సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులు వీళ్ళకి ప్రదానం చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఉగాది నుంచి పురస్కారాలు ఇస్తారు. కానీ
వచ్చే సంవత్సరం గద్దర్ జయంతి అయినటువంటి జనవరి 31వ తేదీన ఈ పురస్కారాల్ని ప్రకటించడం జరుగుతుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.